సరిపోతుంది. అందరూ అలసిపోయి ఉన్నారు. మీటింగ్ లేకపోతే బాగుందని కొంతమందికి ఉంది, కానీ వాళ్ళు ప్రయాసపడి ఎంతో ఖర్చుతో ఈ యూపీఎస్ పెట్టారు కాబట్టి ఈ సంఘక్షేమం కొరకు కనుక తప్పనిసరిగా చిన్న కోడికైనా కలిగి ఉండేది మంచిది. దేవుని యొక్క వాక్యంలోంచి నేను కూడా ఎక్కువసేపు అని చెప్పను, కానీ త్వరగానే ముగించుకుంటాము. దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యం చదువు. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 2వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 2వ వచనము అందరం కలిసి. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 2వ వచనం. హోరేబు నుండి షేరు మన్యపు మార్గముగా కాదేశు బర్నయ వరకు 11 దినముల ప్రయాణము. కాబట్టి హోరేబు నుండి షేరు మన్యపు మార్గంగా కాదేశు బర్నయ ఆ ప్రాంతానికి అంటే కనాన్ దేశం వెళ్ళటానికి 11 రోజుల ప్రయాణం. మన పితరులు ఐగుప్తులో నుంచి ఏ దేశం బయలుదేరిన వాళ్ళు? కనాన్ దేశం బయలుదేరినటువంటి మన పితరులు ఎంతకాలం నడిచారంట చెప్పండి, మనకు తెలిసి ఎంతకాలం? 40 రోజుల 40 సంవత్సరాలు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి కనాన్ దేశం పోవాలంటే డైరెక్ట్గా ఎన్ని రోజుల్లో పోవచ్చు అంట? 11 రోజులు. 11 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణము, చేరవలసిన ప్రయాణము. కానీ మన పితరులు ఎంతకాలం నడిచారంట? 40 సంవత్సరాలు. ఆలోచించండి, ఊహించండి. చూడండి, ఇప్పుడు అట్నూరు రావాలంటే హైదరాబాద్ నుంచి 2.5 గంటలు, అంతే 3 గంటలకు చేరిపోతాం. కానీ 3 రోజుల్లో కూడా రాలేదనుకో, కారు మధ్యలో ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ దేర్, కాబట్టి ఏదో జరిగింది. కానీ ఇది కూడా 11 రోజుల్లో వెళ్ళాల్సిన ప్రయాణము. 11 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణం. 1 నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాదు, ఏకంగా 40 సంవత్సరాలు పట్టిందంటే ఎందుకు అలా జరిగి ఉండాలనే దానికి రాత్రి 7 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. దాంట్లో మొట్టమొదటిది చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయం. 40 రోజులు పట్టడానికి గల కారణాలు ఒక 7 చూద్దాం. దాంట్లో మొదటిది సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము అందరం కలిసి 13వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 13వ వచనం మొదటి సంగతి మనం చదువుదాం. సంఖ్యాకాండం 32:13. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద వెలుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరం వారందరూ నశించే వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. అందరూ చెప్పండి, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యములో 40 సంవత్సరములు తిరుగులాడ చేసెను. కాబట్టి చెప్పండి, ఎందుకు పట్టిన 40 సంవత్సరాలకు? మొదటి కారణము, ఆ ప్రజల మధ్యలో ఎలాంటి వారు ఉన్నారంటే చెడు నడత నడిచిన వారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరే దేశం ఎలాంటిది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు పోతున్న దేశం ఎలాంటిదో చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:10. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చూడండి, వాళ్ళు పోతున్న దేశం ఎలాంటిదంట? మంచి దేశం. మంచి దేశం అంటే ఏమేమి ఉన్నాయి అక్కడ? 7వ వచనం నుండి పైన 7. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7 నుంచి. నీ దేవుడు యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఓటలను అగాధము గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, దానిమ్మ పండు గల దేశము, ఒలివ నూనె తేనె గల దేశము, కరువు అని అనుకోకుండా నీవు ఆహారం తినే దేశము. అందులో నీకు ఏ లోపమునూ ఉండదు. అది ఇనుపురాలు గల దేశము, దాని కొండల్లో రాగి తవ్వి తీయవచ్చు. నీవు తృప్తి పొంది నీ దేవుని యెహోవానికి ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయనను స్తుతింపవలెను. కానీ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి ఆ దేశంలో. కనుక ఒలివ నూనె, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మలు, ఒలివ, కనుక ఇవన్నీ ఉన్నాయి. మంచి దేశం. కాబట్టి దేవుడు వారికి ఇవ్వాల్సిన మంచి దేశము. కానీ ఆ ప్రజల మధ్యలో ఎలాంటి వారు ఉన్నారంట? చెడు నడత నడిచిన వారు ఉన్నారు. చెప్పండి, ఎలాంటి వారు ఉన్నారంట?
కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో చెడు నడతనాల్సిన వారు ఎట్లా వచ్చారు? నిర్గమాకాండం 12వ అధ్యాయం. వారు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వాళ్ళతో చేరారు, ఐగుప్తీయులు కూడా వచ్చారు. నిర్గమాకాండం 12వ అధ్యాయము 37, 38 వచనాలు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 37, 38. అప్పుడు ఇశ్రాయేలు రామశేషుండి సుక్కోతునకు ప్రయాణమైపోయారు. వారి పిల్లలు కాక కాల్బాలము 6 లక్షల వీరులు. 38 అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల వల్ల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరు. కనుక 37లో 6 లక్షల మంది కాల్బాలం ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వస్తా ఉంటే వాళ్ళతో పాటు ఎవరు వచ్చారంట? అనేకులైన అన్యజనులు. అంటే ఎవరు? ఐగుప్తీయులు కూడా వచ్చారు. ఈ ప్రశ్న ఏంటంటే, దేవుడు తీసుకొస్తున్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చి ఉంటారు అంటే, వాళ్ళ అద్భుతాలు చూశారు, 10 రకాల తెగుళ్ళు చూశారు. చూసి అమ్మ మీ దేవుడు సామాన్యమైన వాడు కాదు, మేము కూడా మీ దేవుడు మీతో పాటు వస్తామని అన్యజనులు కూడా వచ్చారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన వాళ్ళతో మిశ్రితం అయిపోయి ఎలాంటి పనులు చేస్తున్నారంటే వాళ్ళు చెడు నడత నడుస్తున్నారు. కానీ ఇప్పుడు చెడు నడత నడిచే వారికి పోయే దేశం మంచి దేశం. ఆ మంచి దేశం పోవాలంటే చెడు నడత నడిచే వారికి మంచి దేశం ఎట్లా ఇస్తాడు దేవుడు? చూడండి, ఆ మధ్య కరోనా వచ్చింది. కరోనా వస్తే ఒక దేశం నుంచి మరొక దేశానికి విమానాలన్నీ కూడా ఆపేశారు. ఎందుకంటే మీ కరోనా మాకు కూడా వస్తుందేమో, క్వారంటైన్ పెట్టి టెస్టులు చేసి కనుక అందుకని ఒక దేశంలోకి అనుమతి ఇవ్వలేదు. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, ఒక మనుష్యుడు పరలోకం పోవాలంటే అంత ఈజీగా పోయేది కాదు. ఒక దేశం నుంచి మరొక దేశానికి పరిమితులు ఉంటే కనుక, ఎన్నో ఆంక్షలు ఉంటే, నిబంధనలు ఉంటే పరలోక రాజ్యం ఒట్టొట్టిగా ఒక మనిషి ఎట్లా పోతాడు? ఆ పరలోక రాజ్యం ఎలాంటిది? వీధులు బంగారం, దేవుడే వెలుగ్గా ఉంటాడు, దుఃఖము లేదు, సంతోషము, ఆనందము. కనుక అలాంటి పరలోక రాజ్యము ఒట్టొట్టిగా ఒక మనిషి వెళ్ళలేడు. కానీ రాత్రి ఆలోచించాలి. కనుక వెళ్ళాల్సిన దేశం మంచి దేశం, కానీ బయలుదేరిన వాళ్ళు ఎలాంటి వారు ఉన్నారు? చెడ్డవారు. అందుకే దేవుడు 40 సంవత్సరాలు పెట్టాడు. 40 సంవత్సరాలు చెడ్డవారు ఏం కావాలి? నెహెమ్యా 9:35 ప్రకారము వారు తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి అని రాయబడింది. మారు మనసు అన్నా పొందాలి, నశించాలి. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒక ఆత్మ నశించే దేవుని చిత్తము కాదు, అందరూ అంతటా రక్షణ, మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నారు. అందుకే అపోస్తలుల కార్యం 17:30 రాయబడింది, ఆ ఆజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవాలని కోరుతున్నారు. కారణం ఏంటంటే, మారు మనసు పొందితే తప్ప, పాపాలు విడిచిపెడితే తప్ప మనం పరలోక రాజ్యం ప్రవేశించలేం. దేవుడు పరిశుద్ధుడు కనుక ఒక పాపైన మనుష్యుడు పరిశుద్ధ దేవుడు ఎలా సమీపించగలడు? కాబట్టి రాత్రి ఆలోచించాలి. వెళ్తున్న దేశం మంచి దేశం. ఇంకో మాట చెప్పాలి, ఎంత మంచి దేశం అంటే, వీళ్ళు ఆ దేశం పోయిన తర్వాత ఇల్లు కట్టుకోవాల్సిన పని లేదు, చెట్లు నాటాల్సిన పని లేదు, నీళ్ళ కోసం బావులు తవ్వాల్సిన పని లేదు, అన్ని రెడీగా ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం అలాంటి మంచి దేశం. ద్వితీయోపదేశ కాండం చూడండి, దేవుడు వాళ్ళు తీసుకెళ్తున్న దేశము ఎంత మంచి దేశం అంటే వాళ్ళు ఏమీ కట్టుకోవడం అవసరం లేదు. ద్వితీయోపదేశ కాండం చూడండి 6వ అధ్యాయము 10-11 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 10-11 వచనాలు. నీ దేవుని యెహోవా నీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాలను బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి చదవండి, నీవు కట్టనివగు గొప్పవగు మంచి పురములు, నువ్వు కట్టాల్సి ఉండలేదు, గొప్ప మంచి పురములు ఉన్నాయి అక్కడ. నీవు నింపని మంచి ద్రవ్యం చేత నింపబడిన ఎండ్లను నింపబడి ఉన్నాయి. నువ్వు త్రవ్వబడిన బావులు ఉన్నాయి. నీవు నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటలను నీకు ఇచ్చే తరువాత. కాబట్టి నువ్వు చెట్లు నాటాల్సిన పని లేదు, బావులు తవ్వాల్సిన పని లేదు, ఇల్లు కట్టుకోవాల్సిన పని లేదు. మంచి ద్రవ్యాలతో నింపబడి ఇంట్లో ప్రిపేర్ రెడీగా పెట్టాడు. మీరు వెళ్ళి సాధన చేసుకోవటమే. అంత మంచి దేశం. అందుకే 106వ కీర్తనలో రాయబడింది 24వ వచనంలో, 106:24లో, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఏ దేశం అంటే అది రమ్యమైన దేశం. యేసెకేలు గ్రంథం 20వ అధ్యాయము 8లో రాయబడింది, అది పాలు తేనె ప్రవహించు దేశం. అంత మంచి దేశం. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను వెళ్ళడానికే దేవుడు చెడ్డవారు అనుమతించకపోతే ఈ భూలోకం మనిషి పరలోక రాజ్యము ఎలా వెళ్ళగలడు? కాబట్టి పాపముతో, చెడుతనంతో వెళ్ళలేడు. కాబట్టి ఈ రాత్రి ఆలోచించాలి. మన పాపం, ప్రతి పాపం కడుగుతుంది యేసయ్య రక్తము. యేసు రక్తము ప్రతి పాపముని మనల్ని కడిగి పవిత్ర చేయను అని రాయబడింది. కాబట్టి ఇంకెవరైనా సరే కూర్చున్న వారిలో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ పొందకపోతే
ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యం మంచి దేశం, పరలోక రాజ్యం. దాన్ని సమీపించాలంటే మనం ఉన్న చెడు నడతలు మానుకోవాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, ఆ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనా రాయబడింది. రోమపత్రిక 3వ అధ్యాయము 11 నుంచి ఈ మాటలు రాయబడ్డాయి. కానీ రాత్రి మనుషుడు అనుకుంటున్నాడు, నాలో ఏ పాపము లేదు, నేనంతా మంచివాడు అనుకుంటున్నాడు. ఒకసారి ఒక బస్సు ప్రయాణం చేస్తా ఉంది అడవిలో, భయంకరమైన అడవి, ఉరుములు, పిడుగులు, గాలి, తుఫాను వస్తా ఉంది. డ్రైవర్గా నడిపిస్తారు, బస్సు నిండా మనుషులు ఉన్నారు. ఆ పిడుగు పడతా ఉంది. బస్సుకి 50 ఫీట్ల దూరంలో పిడుగు పడింది, చెట్టు మీద కాలిపోతా ఉంది. బస్కి 40 ఫీట్ల దూరంలో, 30 ఫీట్లు, 20 ఫీట్లు, చివరికి బస్కి 10 ఫీట్ల దూరంలో పిడుగు పడతా ఉన్నాయి. పిడుగులు ఆగటం లేదు, చెట్లు కాలిపోతా ఉన్నాయి. అందరూ భయపడుతున్నారు. నెక్స్ట్ పిడుగు పడితే ఇప్పుడు ఎక్కడ పడగాలి? బస్సు మీదనేమో. ఎందుకంటే 50 ఫీట్ల దూరంలో పడింది, 40 ఫీట్లు, 30 ఫీట్లు, 20 ఫీట్ల దూరంలో పడకుండా వచ్చింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బస్సు మీద పడుతుంది, అందరూ భయపడుతున్నారు. అలాంటి టైంలో బస్సులో పెద్ద ఆయన అన్నాడు, నేను సంగతి చెప్తాను, నా మాట వింటే ఒకడే సస్తాడు, అందరూ బతుకుతాం అన్నారు. ఇదేదో బాగుందని చెప్పయ్యా, ఒకడికి పోయింది అన్నారు. అంటే అది ఎదురు చెట్టు కనపడతా ఉంది. ఒక్కొక్కరు బస్సు నుంచి దిగి పరిగెత్తుకుని పోయి చెట్టుని పట్టుకొని రావాలి. ఎవడు చెడ్డవాడు వాడు పిడుగుబట్టి వాడు వస్తాడు, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు బతుకుతారు అన్నాడు. ఇదేదో బాగుంది, అందరూ ఒప్పుకున్నారు. నువ్వు బాగున్నా అంటే ఏమంటావు? నేను మంచివాడు, నేను చెడ్డవాడినా? నువ్వు పోతా అంటే నేను చెడ్డ, నేనే మంది. ఎవడు పోట్ల బస్సులో నుంచి, అందరూ మంచివాడు బస్సులో. కానీ ఆ తోపులాట్లో మొట్టలో కింద పడ్డాడు, గచ్చంతలాగా పరిగెత్తుకుని పోయాడు, చెట్టు పెట్టుకున్నాడు, పిడుగు పడ్డ, అమ్మాయి బతికి పడుకున్నాడు, వచ్చి సీట్లో కూర్చున్నాడు. 2వ 3 అందరూ పోయారు. లాస్ట్కి ఒకడు మిగిలిన బస్సులో. వాడిని ఎట్లా పోవాలంటే ఇప్పుడు పిడిగి ఎవరి మీద పడాలి? పడితే ఇప్పుడు వారి మీద. అందరూ భయపడుతున్నారు, ప్లీజ్ వద్దు, క్షమించండి, గింట వద్దు, పిడిగి పడి చచ్చిపోతాను, నన్ను పంపొద్దని చెప్పి కాళ్ళ వేళ పడుతున్నారు. కుదరదు, మేము పోయాం కాబట్టి నువ్వు కూడా పోవాల్సిందని అందరూ బలవంతంగా బయటకు తోసేశారు. ఏడ్చుకుంటాడు, కేకలు వేసుకుంటారు, పరిగెత్తుకుని పోతున్నాడు. ఆ వ్యక్తి లోపల ఉన్నవారు మాత్రం కొట్టున్నారు, నవ్వుకుంటున్నారు. వాడే చెడ్డవాడు, వాడు పిడుగు పట్టువాడు సస్తా నవ్వుకుంటున్నాడు. ఈ పరిగెత్తుకుని వెళ్ళి చెట్టుని పట్టువాడు పెద్ద పిడుగు పడింది. ఇక చెట్టు మీద కాదు, బస్సు మీద. బస్సులో అందరూ సచ్చారు, వాడు అక్కడే బతికాడు. కానీ బస్సులో ఉన్న అందరూ ఏమనుకున్నారు? మేమెంతో మంచి వాళ్ళం. కానీ ఈ రాత్రి మనుషులు అట్లాగే ఉన్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, 1 రాజులు 8వ అధ్యాయం 46లో రాయబడింది. 1 రాజులు 8:46లో పాపము చేయని వాడు ఒక్కడు లేడు, పాపము చేయని వాడు ఒక్కడు లేడు. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 20లో రాయబడింది, పాపము చేయక మేలు చేయకుండా నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడు, అందుకు ఏ భేదమును లేదు, అందరిని పాపము చేసి దీర్ఘమయుడు పొందలేకపోతూ ఉన్నారు. కానీ రాత్రి ఎలాంటి పాపములో ఉన్నా కనుక జన్మత కర్మత మనం పాపులమై ఉంటున్నాం. ఈ రాత్రి దేవుడు పిలుస్తూ ఉన్నాడు మన పాపాన్ని కడిగి కనుక మన పరిశుద్ధ నీతిమంతులు చేయాలని. ఎందుకంటే పౌలు అన్నాడు, నేను మంచివాడిని కాదని. రోమపత్రిక 7వ అధ్యాయం 18 చెప్పాడు పౌలు. రోమ 7:18లో నా శరీరమందు మంచిది నివసింపదని నేను ఎరుగుదును. అంత గొప్ప పౌలే నేను మంచివాడిని కాదంటే మనలో ఎవరు మంచివాడు? కాబట్టి రాత్రి అందరూ కూడా పాపులే. కాబట్టి యేసు యొక్క రక్తము అందుబాటులో ఉంది. కడగబడిన వారి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడుతున్నారు. అలాంటి వారికి ఆ పరమ కణాను. ఇది మొదటి సంగతి. చెడుతనంలో పాపలు ఉన్నటువంటి వారికి పరమ కణాను, పరలోక రాజ్యం లేదు. ఈ రాత్రి మారుమనసు పొందే తప్ప నీకు అవకాశం లేదు. కాబట్టి మారుమనసు పొందాలని మనం చేస్తున్నాం. ఇది మొదటిది. రెండో చూడండి, 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? రెండో కారణం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం. ఇది రెండవ కారణం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైపొందలేదు, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకుంటకు నిన్ను అణుచు నిమిత్తము ఈ అరణ్యములో 40 సంవత్సరం నీ దేవుని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. రెండో కారణము ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే, అందరు చెప్పండి, అందరూ పలకండి. నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు 40 సంవత్సరములు అరణ్యములో నడిపించెను. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంట? ఎందుకు నడిపించాడు దేవుడు? వాళ్ళ హృదయాల్లో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. వాళ్ళ హృదయాల్లో ఏముంది? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. వాళ్ళ హృదయాల్లో ఏముందంటే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. క్షమించిన 39.
అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 39వ వచనం. ఇతనికి మన పితరులు లోబడినల్లక ఇతను త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తులకు పోగొడిన వారై. అందరు చెప్పండి, వారు తమ హృదయములలో ఐగుప్తులకు పోగోడిరి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ హృదయాల్లో ఏముందంట? వాళ్ళ హృదయాల్లో ఐగుప్తుంది. బయలుదేరింది ఎక్కడికి? కనాన్ దేశం. కానీ ఆలోచించండి, అందరూ ఆయన చూడండి, అందరూ ఇది ఇశ్రాయేల్ ప్రజలు. ఈ బైబిల్ ఏంటి? ఇది ఇశ్రాయేల్ ప్రజలు. చూడండి, ఈ కచ్చిపు ఇది ఐగుప్తు అన్నమాట. ఇదేమో బైబిలు, ఇశ్రాయేల్ ప్రజల హృదయము. ఈ కచ్చిపే ఐగుప్తు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వారి హృదయాల్లో ఏం పెట్టుకున్నారు? ఐగుప్తుని పెట్టుకున్నారు. మళ్ళీ చూపిస్తా. ఇది ఇశ్రాయేల్ ప్రజల హృదయము అనుకుందాం బైబిల్. ఈ కచ్చిపేమో ఐగుప్తు. ఇప్పుడు ఐగుప్తుని ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ పెట్టుకున్నారంట? హృదయంలో పెట్టుకుని ఎక్కడి నుంచి దాటుతున్నారు? ఐగుప్తు దాటి ఎక్కడికి వస్తున్నారు? కనానికి. అంటే ఇప్పుడు నిజంగా ఐగుప్తుని దాటినట్టేనా? వాళ్ళు విడిచినట్టేనా? హృదయంలో ఏముంది? వాళ్ళకి ఐగుప్తు ఉంది. కాబట్టి ఇప్పుడు హృదయంలో ఐగుప్తున్న వాళ్ళకి కనాన్ ఎందుకు? ఇప్పుడు దేవుడు స్కానింగ్ చేస్తాను, కనబడతా ఉంది, మీ హృదయం అంతా ఐగుప్తే, బయలుదేరింది మాత్రము కనాన్. ఆలోచించండి, ఈ రాత్రి ఐగుప్తుని విడవాలి. కాబట్టి దేవుడు కనబడుతుంది ఐగుప్తు హృదయాల్లో. అందుకే వాళ్ళు అరణ్యంలో కూడా చూడండి, మాటికి ఏమన్నారు మోషేతో? మాకు నీళ్లు లేవు, మేము ఎక్కడ పోతాం? ఐగుప్తుకే పోతాం. ఏం మోసే ఆహారం ఏంటి? చవి సారం లేని ఈ ఆహారం మాకెందుకు? ఐగుప్తులు మాకు ఉల్లిగడ్డలు, కీరకాయలు, బీరకాయలు, చేపలు, కొండ మీద మాంసం అన్ని మాకు దొరుకుతున్నాయి. కాబట్టి మాకు ఐగుప్తే బాగుంది. ఐగుప్తులో చనిపోతే సమాధులు కూడా ఉన్నాయి మాకు అని చెప్పేసి ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. కానీ రాత్రి ఆలోచించండి, రక్షించబడిన మన జీవితాలు మనం కూడా ఐగుప్తు అనేటువంటి లోకాన్ని విడిచిపెట్టాలి. ఎన్నోసార్లు మనం రక్షించబడిన చెప్పుకుంటాం, కానీ ఆయా సందర్భాల్లో లోక పద్ధతులు, లోక ఆచారాలు కనుక ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రభు నమ్మినటువంటి వారు పూర్తిగా లోకము నుండి వేరేవారు. నిర్గమకాండం 11వ అధ్యాయము 7వ వచనం. దేవుడు ఏమని కోరుతున్నా అంటే, ఐగుప్తీయులతో ఉండడం లేదు, దేవుడు వారిని వేరుపరిచారు. నిర్గమకాండం 11వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండం 11:7. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరుచునని మీకు తెలియను. ఐగుప్తీయులు ఇశ్రాయేలు వేరే, కాబట్టి వేరే జీవించాలి. కాబట్టి రెండో కారణం ఏంటంటే, వాళ్ళ హృదయాల్లో ఐగుప్తు ఉంది. కాబట్టి దేవుడు ఐగుప్తును తొలగించుకునేంత వరకు 40 సంవత్సరాలు ఇచ్చాడు. మనం కూడా పాడైతే పాడతాం, ఐగుప్తుని విడిచి రంగుగా యేసుని వెంబడించండి. విడిచావా? విడవల. ఆ సందర్భాల్లో, ఆ పెళ్లి సందర్భాల్లో, చనిపోయిన సందర్భాల్లో ఐగుప్తు ఆచారాలు, పద్ధతులు, లోకాలు అన్నీ ఉంటాయి మన దగ్గర. కానీ ఇక్కడ మాత్రం ఐగుప్తుని విడిచి పాడుతూ ఉంటాం, ఒకటిదే. కాబట్టి ఎడవల. కానీ ఆలోచించండి, లోక పద్ధతులు మనం వేడాలి, లోక ఆచారాలు మానాలి. కనుక అప్పుడే మనం ఐగుప్తు బయలుదేరుతాం. కానీ హృదయం అంతా లోకంతో నింపబడి బయలుదేరి పరలోకమై దేవుడు అంటాడు, అక్కడ ఆగిపో అంటాడు. కాబట్టి ఇది రెండవ ప్రాముఖ్యమైన కారణం. మూడవ చూడండి, వాళ్ళకి ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే, మూడవ కారణము నిర్గమకాండం 13వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 13. నిర్గమకాండం 13వ అధ్యాయము 17-18 వచనాలు. నిర్గమకాండం 13వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఇది మూడో కారణం. నిర్గమకాండం 13వ అధ్యాయం 17. మరియు పరో ప్రజలను పోనీగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులో తిరుగుదిరా అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గంలో వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియాగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. ఇశ్రాయేలు యుద్ధ సన్నుద్ధులై ఐగుప్తుల నుండి వచ్చేది. అంత నాటి చూడాలి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాన్ దేశం పోవాలంటే ఫిలిష్తీయ దేశం ఉండబోతే చాలా షార్ట్ కట్ అనమాట, సమీపంగా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు సమీపంగా షార్ట్ కట్ నడిపించలేదని దేవుడు ఎక్కడ నడిపించాడంటే వారిని చుట్టూ దారియము ఎర్ర సముద్ర అరణ్య మార్గం. అంటే అర్థం ఏంటి? అందరూ చూడండి, నీ ముక్కు ఎక్కడంటే ఇది నా ముక్కు, ఇది షార్ట్ కట్. నీ ముక్కు ఎక్కడంటే ఇది, నీ ముక్కు ఎక్కడంటే ఇట్లంటే ఇదే దారి, ఇది చుట్టూ దారి అన్నమాట. దేవుడు ఇట్లా తీసుకెళ్ళిన షార్ట్ కట్ లో చుట్టూ తిప్పుకొని తీసుకెళ్తాడు. ఎందుకు? మధ్యలో యుద్ధం వచ్చింది అనుకో, షార్ట్ కట్ లో పోతే యుద్ధం వచ్చింది అనుకో, ఇప్పుడు దాకా మేము బానిసలుగా దాసులుగా ఉన్నాము, మాకు యుద్ధం రాదు కాబట్టి మేము యుద్ధం చేయమని కూర్చుంటారు, వెనక్కి వెళ్ళిపోతారు. షార్ట్ కట్ లో వస్తే వెనక్కి వెళ్ళిపోవడానికి చాలా. నిన్న కొండెక్కాం అని చెప్తున్నాడు, కొండెక్కాను కాదు కనుక షార్ట్ కట్ కాకపోతే మా పొంది రాత్రి. కాబట్టి షార్ట్ కట్ లో తొందరగా దిగిపోయాం. మధ్యలో మనసులో ఉంది, ఇది రూటేనా కాదా, దారే కాదా అనిపిస్తా ఉంది, మనసులో పీకుతా ఉంది. కానీ దేవాన్ని షార్ట్ కట్ చేయకపోవనుకున్నాం, మొత్తానికి షార్ట్ కట్ అయ్యింది, తొందరగా దిగేసాం అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా
దేవుడు షార్ట్ కట్ లో తీసుకెళ్తే యుద్ధంలాగా వెనక్కి పారిపోతారు. అందుకే చుట్టూ దాన్ని తీసుకెళ్ళి అనుకో, చాలా దూరం పోయింటే యుద్ధం వచ్చింది అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళటం చాలా కష్టం. ముందుకెళ్ళి యుద్ధం చేయాల్సిందే. ఒకసారి రాజుగారు అంట వాళ్ళు 5,000 మంది ఎక్కించుకున్నారు సైన్యాన్ని. 5,000 మంది సైన్యం ఎక్కించుకుని మనం అద్దరికి యుద్ధానికి పోతున్నాం, మీరు అంత యుద్ధం చేయాలన్నారు. అన్ని పెట్టుకున్నారు, వస్తువులన్నీ కూడా వాడెక్కారు, అద్దరికి వెళ్ళారు. ఆ దరికి వెళ్ళడం చూస్తే అక్కడ 10,000 మంది ఉన్నారు సైన్యం. ఎంతమంది చెప్పండి? 10,000 మంది. అరే మనం 5,000 మంది 10,000 మంది కాబట్టి మనం గెలవలేమని చెప్పేసి వెళ్ళి సైనికులు అందరూ కూడా రాజా మేము యుద్ధం చేయం, మనం 5,000 మంది వాళ్ళు 10,000 మంది ఉన్నారు కాబట్టి మేము యుద్ధం చేయమని చెప్పేసి అందరూ వచ్చి వాళ్ళ కూర్చున్నారంట. రాజుగారు కోపం వచ్చి, ఏమిరా ఇంత ఖర్చు పెట్టి యుద్ధం చేయరా? ఆహా చెయ్యం, ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి వాళ్ళ కూర్చున్నారంట. రాజుగారు కోపం వచ్చి ఆ పెట్రోల్ తీసుకొచ్చి వాడ మీద పోసాడంట. వాడ మీద పోసి అంటించాడు. వాడంతా కాలిపోతాడు. అమ్మ మంటలు అని చెప్పి అందరూ కింద దూకారు. వాడంతా కాలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సముద్రం ఈదుతారా, యుద్ధం చేయాలా? ఏది బాగుంటుంది? సామెత జీవితం, సముద్రం ఏదొచ్చు సంసారం యుద్ధం కాబట్టి సామెతకి పడిపోయింది. సముద్రం ఈతి తెలుస్తుంది. అవన్నీ అమ్మ మనం సముద్రంలో మునిగిపోతాం కాబట్టి ఏం చేద్దాం? ఎవడు కత్తి వాడు తీసుకుందని చెప్పి తీసుకున్నారు. యుద్ధం చేసి అద్భుతంగా మీరు గెలిచారు. దేవుడి ఉద్దేశం ఏంటంటే చుట్టూ దారులు తీసుకెళ్ళటం ఏంటంటే మీరు కనాను దేశం విజయవంతులుగా పోవాలి. చెప్పండి, ఎలా పోవాలి? విజయవంతులుగా. కాబట్టి జయించేవారిగా పోవాలి. అదే 144 కీర్తనలో ఆయన నా చేతికి వేళ్లకు పోరాటం యుద్ధమును నేర్పువాడు అంటాడు. 114 కీర్తనలు అంటాడు కదా, ఆయన నా చేతులకు నా వేళ్లకు పోరాటం యుద్ధం నేర్పువాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యము జయవంతుల కోసం, ఒట్టేటోళ్ళ కోసం రాసు. అందుకే మనం పాడతాం కదా, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఆ పరలోక రాజ్యం జయించాలి, యుద్ధం చేయాలి. కానీ యుద్ధం మీరు చేసేది కాదు, యుద్ధము యెహోవాదే, నేను చూసుకుంటా. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే విజయవంతులుగా తీసుకెళ్ళాలని కోరుతున్నాడు కనాను దేశం. అందుకే 40 సంవత్సరాలు పెట్టాడు చుట్టూ దారిలో. కానీ వాళ్ళు ఓడిపోయిన వారిగా, పడిపోయిన వారిగా, పాపం చేస్తున్నారు మనకు కనబడతారు. కాబట్టి 3వ కారణం ఏంటంటే 40 సంవత్సరాల కారణం చుట్టూ దారిలో వాళ్ళు విజయవంతులుగా తీసుకెళ్లాలని కోరాడు. చూడండి, మనం కూడా బాగా కష్టపడేది అనుకో, కష్టపడేవాడు పైకి వచ్చింది అనుకో, వాడు చాలా సంతోషిస్తాడు, నేను కష్టపడకుండా నాకు వచ్చిందని. కొన్నిసార్లు సండే స్కూల్లో ప్రైజ్ వస్తూ ఉంటే వెనకలో వాడు ఏడుస్తూ ఉంటాడు, మమ్మీ నాకు రాలేదు అంటే ఏడుస్తూ ఉంటే పైన వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ లెక్క పాప ఇక వాడికి ఇచ్చేది అని చెప్పి ఏది ఇస్తారు, కాన్ఫరెన్స్ ప్రైజ్ లాగా. వాడి కష్టపడి వచ్చి రాలా, ఎందుకు వచ్చింది వాడికి? ఏడిస్తే వచ్చిందన్నమాట. ఏడిస్తే వచ్చినవాడు సంతోషం ఉంటుందా, కష్టపడి తీసుకోవడం సంతోషం ఉంటుందా? కష్టపడ్డ వాడికి. దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు విజయవంతులుగా వెళ్ళాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే 3వ ప్రాముఖ్యమైన కారణం. మొదటిది ఏం చెప్పండి? చెడ్డవారు నశించాలి కనుక మారుమనసు పొందాలి, లేకుండా రాలిపోవాలి. రెండవది ఏమని చూసాము? 2వ కారణం హృదయంలో ఏముందో తెలుసుకోండి. హృదయం అంటే ఐగుప్తు ఉంది కాబట్టి మీకెందుకు కనాను 40 సంవత్సరాలు పెట్టాడు. 3వదిగా మీరు యుద్ధం చేసి విజయవంతులకు వాళ్ళు. 3వ చూడండి, కీర్తన 95వ కీర్తన 4వ కారణం ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే ఆ యాత్ర, కానాను యాత్ర. 95వ కీర్తన 10వ వచనం. కీర్తన 95 10వ వచనం. కీర్తన 95:10. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగి వారి హృదయం తప్పిపో ప్రజలు వారు నా మార్గమును తెలుసుకోలేదని అనుకుంటుని. అందరూ చెప్పండి ఈ మాట. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. 40 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం తెలుసుకోలేదంట? దేవుని మార్గాలు. ప్రభు నీ మార్గం ఏంటి, నీ చిత్తం ఏంటి తెలుసుకోలేదు. కానీ మరి మార్గాలు తెలుసుకున్నది ఎవరు? 103వ కీర్తన 103 7వ వచనం. కీర్తన 103 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలను కనపరిచెను. కానీ ఇప్పుడు మార్గాలు తెలుసుకున్న వ్యక్తి ఎవరంట? మోషే. దేవా నీ మార్గం ఏంటి, నీ చిత్తం ఏంటి, ఏం చేయమంటావు, ఎటు వెళ్ళమంటావు అని మోషే మార్గాలు తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలేమో క్రియలు, అద్భుతాలు చూశారు. అద్భుతాలు అంటే ఏంటి? ఆకాశం నుంచి మన్నాను కురిపించు, బండ చేతులు తప్పించు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చెయ్యి. కనుక ఇవన్నీ కూడా క్రియలు చూశారు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు క్రియలు కావాలి, మోషేకి మార్గాలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనకు మార్గాలు కావాలా, క్రియలు కావాలా?
చెప్పండి, మనకేం కావాలి? మార్గాలు. మార్గాలు అంటే ఒకటిది అంత క్రియలే. మా అమ్మాయి పెళ్ళి అయితే బాప్తీసం తీసుకుంటా, మా ఇల్లు అయితే మీటింగ్ పెడతా కనుక అప్పుడు అని ఎన్నోసార్లు మనం కూడా క్రియలే కోరేవారు ఉంటాం. మా అమ్మాయి పెళ్ళి పోయినా పర్వాలేదు, ఇది పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కనుక నేను దేవుని కార్యం చేస్తానే వాళ్ళు ఉంటారా? కనుక ఆలోచించండి. కాబట్టి మనం దేవుని మార్గాలు వెతకాలి. ఆయన మార్గం ఎక్కడుంది? కీర్తన 77:13 దేవుని మార్గము పరిశుద్ధమైనది. 77 కీర్తన 19 ఆయన మార్గము సముద్రములో ఉండెను. తర్వాత విలాప వాక్యములు 3:2 ఆయన చీకటిలో దారి తీయును. యెషయాగ్రంథం 43:19 ఆయన అరణ్యములో మార్గమును కలుగ చేయును. దేవుని యొక్క మార్గంలో ఉంటే నీ జీవితం సముద్రం లాంటిది కావచ్చు. సముద్రంలో మార్గం చూపిస్తాడు, అరణ్యంలో మార్గం చూపిస్తాడు, చీకట్లో దారి చూపిస్తాడు. కాబట్టి మనం మార్గాలు తెలుసుకోవాలి, మార్గాల్లోకి రావాలి. ఇది గ్రంథం 6:16 రాయబడింది. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గాల గురించి విచారించుడి, నేను కలిగిన మార్గం ఏదైనా అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు అందులో మేము నడుచుకున్నామని చెప్తున్నారు. ఏంటి ఆ మార్గము? యోహాను 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుగు ప్రవేశం. కాబట్టి రాత్రి పరలోక రాజ్యం పోవాలంటే మార్గాలు. కానీ క్రైస్తవం అనేది ఇది మతము కాదు, మార్గం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. కాబట్టి ఆయన జరిగితేనే మనకు పరమ కరాం దొరుకుతుంది. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. 5వ చూడండి, మాకు 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే, మొదటిది ఏం చెప్పండి, చెడ్డవారు ఉన్నారు కాబట్టి 4 సంవత్సరాలు పెట్టారు. రెండోది హృదయంలో ఐగుప్తు ఉంది కాబట్టి 4 సంవత్సరాలు పెట్టాడు, అవన్నీ తొలగించుకోవాలని. మూడవది యుద్ధం చేసి విజయవంతులు పోవాలని పెట్టాడు. 4వది ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క మార్గాలు ఎరగాలి. కనుక దేవుని యొక్క క్రియలు కాదు, అద్భుతాలు కాదు. అద్భుతాలు క్రియలు చూసిన రాలిపోయారు. కాబట్టి మార్గాలు తెలుసుకునేవాడు కావాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు కావాలి. ఇది 4వ సంగతి. 5వ చూడండి, ఎందుకు 4 సంవత్సరాలు పెట్టిందంటే 5వ కారణము ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటాం. ఇది 5వ సంగతి. ద్వితీయోపదేశ కాండం 29:5 నేను మీ దేవుడని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరం నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని. అందరు చెప్పండి, నేను మీ దేవుడైన యెహోవానని తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నడిపించి తిని. 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంట? ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఏం తెలుసుకోవాలంట? నేను మీ దేవుడైన యెహోవానని. ఎట్లా తెలుసుకోవాలి? అక్కడ చెప్పాడు. తర్వాత భాగం చూడండి, 5వ వచనంలోని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. చూసారా? ఇప్పుడు అందరూ ఆయన చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఎన్ని జతల బట్టలంట? ఎన్ని జతల బట్టలతో బయలుదేరారు వాళ్ళు? ఒకే జత. ఎన్ని జత అంట? ఎన్ని సంవత్సరాలకి? వామ్మో, 40 సంవత్సరాలు ఒకే జత అంటే ఎట్లా ఉండాలి ఊహించండి. ఇప్పుడు పొద్దున వేసుకున్న సాయంకాలానికి తీసేయపోతే ఎంతో మనకి చిరాగ్గా ఉంది కదా, అనీజీగా ఉంది కదా. కానీ 40 సంవత్సరాలకి కూడా బట్టలు ఏమైపోలేదంట, మాసిపోలేదు, పాతగైపోలేదు. ఏంటిది? మీ దేవుడు యెహోవా నేనే. తన చెప్పులంట, కాళ్ళకి చెప్పులు ఏమైపోలేదంట, పాతగైపోయి. 2 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి ఒక జత మనకి ఎంతకాలం వచ్చింది? 6 నెలలు గట్టిగా వాడితే. అంటే సంవత్సరం 2 జతలు అయిపోవాలి. 40 సంవత్సరాలకి ఎన్ని జతలు బట్టి ఉండాలి? ఆలోచించండి. 40 సంవత్సరాలకు ఏంటంట ఒకే జత. ఎందుకు పాతగైపోవట్లేదు? నేను మీ దేవుడైనా. ఎందుకు వాళ్ళకి బట్టలు మురికోవట్లేదు అంటే పగలే స్తంభం, పగలు మేఘ స్తంభం కనుక ఇక్కడ పగలంతా ఎండ ఉంది కనుక ఇశ్రాయేలు ప్రజలకి అయితే పగలంతా ఎట్లా ఉండేది అని చెప్పేసి ఏసీలాగా ఉండేది అన్నమాట. ఎందుకో మేఘ స్తంభంగా చల్లగా, రాత్రి ఏమో చలి లేకుండా ఈ స్తంభము అగ్ని స్తంభంలో నడిపించాడు. కాబట్టి పగలు ఏసీలో ఉంటే మురికెందుకు అవుతాయి బట్టలు? కనుక ఏసీలాగా పగలు మేఘ స్తంభంలో పెట్టాడు, బట్టలు మురికవడం లేదు, కాళ్ళు చెప్పులు తెగిపోవడం లేదు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం
ద్వితీయోపదేశ కాండం చూడండి, ఇంకో మాట 8వ అధ్యాయం అనుకుంటా, 8వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనం, 8:4. ఈ 40 సంవత్సరంలో నీ వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. చెప్పండి, కాళ్ళు కూడా ఏమవట్లేదంట, వాయటంలా. మనం ఒట్టిగా కూర్చోండి కాళ్ళు వాస్తాయి కనుక. చూసారా, ఒట్టిగా ప్రయాణం చేసి రాత్రి అంతా నేను కూడా కొన్నిసార్లు బస్సులు వెళ్తే కాళ్ళన్నీ వాసిపోతాయి కనుక, తిమిరి పట్టినట్టుగా వాసిపోతాయి. కానీ ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ వాళ్ళకి ఏం కావాలంటే కాళ్ళు వాయలేదు. వాళ్ళు షుగర్లు బీపీలు కూడా ఏమీ లేవు, నడుస్తా ఉన్నా కూడా. మనం స్వాత రమ్మంటే షుగరు, స్వాత పోతే బీపీ, కానీ ఎన్నో ఉంటాయి, కాళ్ళు వాపులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇస్రాయేల్ ప్రజలకు కారణం ఏంటి? నేను మీ దేవుడైనా. చూసారా, మీ కాళ్ళు వాయటం లేదు, మీ బట్టలు పాతగా అయిపోలేదు, మీ చెప్పులు తెగిపోలేదు. ఇంకా అరణ్యం ఎట్లా ఉన్నారంట? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:21 చదువుకో. నెహెమ్యా 9:21. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. నిజముగా అరణ్యములు అంటే అర్థం ఏంటి? అబద్ధంగా కాదు, ఇది నిజంగా జరిగింది. నిజంగా అరణ్యములో ఏం జరిగిందంట? ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించితివి. ఏమీ తక్కువ కాలేదంట. కొన్నిసార్లు మనం ఫంక్షన్లు చేస్తే కొన్నిసార్లు ఎక్కువైంది, కొన్నిసార్లు తక్కువ పడుతుంది. కానీ దేవుడు ఇచ్చేది ఏమవలేంత, ఏమీ తక్కువ కాలం. నిజమే, ఎక్కడున్నారు చెప్పండి, వాళ్ళంతా ఎక్కడున్నారు? అరణ్యములో. అరణ్యములో మరి ఏమి తక్కువ కాకుండా ఉంటుందా? అన్ని దొరుకుతాయా? ఉదాహరణగా మధ్యలో వాళ్ళు బయలుదేరి వచ్చారు కదా, 6 లక్షల మంది అనుకున్నాం. 6 లక్షల మంది కాలుబాలము, ఒక భార్య అనుకున్నాం 12 లక్షలు, తల్లిదండ్రులు అనుకున్నాం ఇంకో 24 లక్షలు, 2 పిల్లలు అనుకున్నాం మరొక 24 లక్షలు, దాదాపుగా ఒక 40 లక్షలు అనుకున్నాం బయలుదేరిన వాడు. ఇప్పుడు 40 లక్షల మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ 2 ఇడ్లీలు వేయాలనుకో, 40 లక్షల మందికి ఎన్ని ఇడ్లీలు వేయాలి? ఎన్ని పడతాయి? ఎన్ని ట్యాంకర్లు నీళ్ళు కావాలి? మన వల్ల అవుతుందా? నేను మీ దేవుడైనా అది మీరు తెలుసుకోవాలి. చూసారా ఎలా పోషించాడు దేవుడు? ఏమీ తక్కువ కాకుండా. అర్థం ఏంటి? అరణ్యంలో ఉంది. ఇంకో ప్రశ్న ఏంటంటే, మధ్యలో వారికి పిల్లలు పుట్టారా పుట్టండిరా? వెళ్ళిన వారికి మధ్యలో పిల్లలు పుట్టారా పుట్టలేదా? పిల్లలు పుట్టారు. మరి వాళ్ళకి చెప్పులు, వాళ్ళకి వస్త్రాలు వాళ్ళు ఎక్కడుంది? ఉంది అక్కడ, నర్సాపూర్లో కాదు, టౌన్లో కాదు, అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉంటే మరి పుట్టిన పిల్లలకి చెప్పులు ఎట్లాగు, బట్టలు ఎట్లాగు? ఎక్కడుందో చూడండి అరణ్యంలో. మోషే ప్రార్థన చేశాడు. మోషే, ప్రభా ఈరోజు పాలెంలో ఎంతమంది పుట్టారు, ఆడపిల్ల ఎంతమంది మగపిల్లలు పుట్టారు, ఏం చేయమంటావు అంటే, మోషే రేపు చెప్పుల వర్షం పడుతుంది, వర్షం పడుతుంది అని చెప్పి అన్ని పైనుంచే అని దేవుడు చెప్పుకుంటాడు. ఎందుకంటే యోహాను సువార్తలో రాయబడింది, అన్ని రాస్తే భూలోకమైనా సరిపోదంట. కాబట్టి మోషే పాలెంలో వినండాహో, రేపటి దినాన పాలెంలో చెప్పుల వర్షం పడును, వస్త్రాల వర్షం పడును అని దేవుడు దేవుడు చెప్పిన మాటలను ప్రకటించుంటాడు. అన్ని పైనుంచే. కాబట్టి అద్భుతంగా దేవుడు అరణ్యం ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు పోషించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం తెలుసుకోవాలి? ఇది నేను మీ దేవుని యెహోవా శక్తి. చూసారా, మీ వస్త్రాలు చూడండి పాతగా అయిపోవాలా, మీ చెప్పు చూడండి తెగిపోవాలా, మీ కాళ్ళు చూడండి వాయలేదు, ఏది తక్కువ మీ పిల్లలకి ఎట్లా ఇస్తున్నారు? ఇవన్నీ చూసినప్పుడు ఈ దేవుడు ఎంత గొప్పవాడని ఆ దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకోవాలి. ఈ రాత్రి మన దేవుని శక్తి మనం తెలుసుకోవట్లా. శిష్యులు కూడా అర్థం కాదు ఆయన శక్తి. ఆయనతో పాటు రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, కానీ పెద్ద తుఫాన్ రాయని ప్రభు లే తుఫాన్ ఏంటి, అలాంటి గాలి ఏంటి అని చెప్పేసి క్యాకలు పెట్టినప్పుడు ప్రభు లేచి అన్ని గద్దించాడు. అన్ని నిమ్మలం అయిపోయినాయి. అప్పుడు అనుకున్నారు శిష్యులు, అనుకుంటారు ఈయన ఎవరో, సముద్రము గాలి ఈయనకి ఏం చేస్తున్నాయి, లోపడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? అప్పుడు ఈయనకు కూడా తెలియదు శక్తి ఏంటో. మన దగ్గర తుఫాను ఆపేవాడు, సముద్రం ఆపేవాడు, పొంగులు ఆపేవాడు, ఆకాశం మన్నను కురిపించిన దేవుడు, బండ్లు రప్పించిన దేవుడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే నేను మీద యెహోవానని మీరు తెలుసుకోవాలి. అందుకే 40 సంవత్సరాలు పెట్టింది. కానీ వాళ్ళు తిన్నారు, తాగారు, కానీ 106వ కీర్తన 13లో రాయబడింది, వెంటనే ఆయన కార్యములను మరిచిపోయింది. 106:22 రాయబడింది, 22వ వచనంలో ఆ వెంటనే ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించి తమ దేవుణ్ణి మర్చిపోయారని. కానీ రాత్రి ఆలోచించండి, ఆ 5వ కారణం ఏంటంటే 40 సంవత్సరాలు పట్టడానికి దేవుని శక్తి అంటే వారు తెలుసుకోవాలని. కానీ
ఆ దేవుని అనుభవించారు కానీ దేవుని శక్తి వారు తెలుసుకోలేకపోయారు. ఇది 6వ కారణం. 5వది చూడండి. 6వది ఎందుకు 4 సంవత్సరాలు పట్టింది? 6వది అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము ముగిచేద్దాం ఒక 5-10 నిమిషాల్లో. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము చూడండి 18వ వచనం. అపోస్తలుల కార్యములు 13:18. వారి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించాను. 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే అరణ్యంలో వారి చేష్టలు సహించాడు దేవుడు. చేష్టలు అంటే వారి క్రియలు, వారి పనులు. ఏం చేష్టలు ఉన్నాయి? వాళ్ళు ఎలాంటి పనులు చేశారు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వారు చేసిన 7 రకాల క్రియలు రాయబడ్డాయి. నేను చదువుతాను, గమనించండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6 నుంచి. మొదటిగా వారు ఆశించిన ప్రజలు. 7వ వచనము, తిన్నటువంటి వారు తాగటము, ఆడటము. తర్వాత 7వ వచనం విగ్రహారాధన. తర్వాత 7వ వచనం విగ్రహారాధన, వ్యభిచారము. తర్వాత సనిగిన వారు, శోధించిన వారు కనుక ఇవన్నీ కూడా. కాబట్టి తినటము, ఆశించటము, తినటము, త్రాగటము, ఆడటము, విగ్రహారాధన, వ్యభిచారము, సనగటము, శోధించటము కనుక ఇవన్నీ చేసేవారికి నశించారు. 6వ కారణం ఏంటంటే 40 సంవత్సరాలు కూడా వారి చేష్టలు సరిగా లేవు కాబట్టి వాళ్ళు మార్చుకోవాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. వారి చేష్టలు సరిగా లేవు కాబట్టి రాత్రి మనం కూడా మన క్రియలు, మన పనులు మనం దిద్దుకోవాలి, మార్చుకోవాలి. కానీ దేవుడికి ఇష్టం లేకపోతే అందుకే దేవుడు ఏమన్నాడు? వారి క్రియలు సరిగా లేవు కాబట్టి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5లో చెప్పాడు. 10:5. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి. ఇష్టంగా లేదు కాబట్టి దేవుడు అన్నాడు, మీరంటే నాకు ఇష్టం లేదు, మేము కణాలు తీసుకెళ్ళను. తేల్చేశాడు. కనుక 6వదిగా మన క్రియలు సరిగా లేకపోతే, దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆ రాజ్యం మనం పొందలేము. మరి దేవునికి ఇష్టలు ఎవరు? హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు ఏంటంట? అసాధ్యము. సామెతలు 12:22. సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు. సామెతలు 11:30. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. సామెతలు 11:1. న్యాయము సరైన గుండు ఆయనకు ఇష్టము. కీర్తన 16:3వ వచనం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కాబట్టి భక్తులు, నీతిమంతులు, సత్యవర్తనులు, యథార్థంగా ప్రవర్తించేవారు, విశ్వాసం కలిగిన వారు దేనికి ఇష్టలు అవుతారు. కాబట్టి ఈ రాత్రి అలా ఇష్టలుగా ఉంటేనే మనకు ఆ రాజ్యము. ఇది 6వ సంగతి. 7వది ఆఖరి చదివి మనం ముగిద్దాం. 7వ సంగతి చదువుకొని మనం ముగిద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. జాషువా చాప్టర్ 5. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. అందరూ నాతో పలకండి, ముగిస్తాం ఇది చదువుకుని. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. అందరూ పలకండి. ఆ యోధులందరూ ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చేరి. కాబట్టి 7వది ఏంటంటే యెహోవా మాట వినకపోయినందున 40 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది. చెప్పండి, ఎవరి మాట వినలేదంట? దేవుని మాట. దేవుడు నడిపిస్తా ఉంటే వాళ్ళు తీసుకొని పోతాం. దేవుని మాట వినకపోతే ఎట్లాగు? అది మంచి దేశం కదా ఇచ్చేది, తాగి సుఖించాలి కదా. కానీ వాళ్ళు దేవుని మాట వినకుండా ఏం చేశారంట? మంచి దేశాలు తిని తాగి ఏం చేశారు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. తిని తాగి కొవ్వి బలిసి మదించారంట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. నా మాట కాదు, అది చదువుకుని మనం ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:15. యెషూరూను ఒకటేసి కింద ఇశ్రాయేలు కొవ్విన వాడై కాలు జాడించెను, నీవు కొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. కాబట్టి రాత్రి ఆలోచించండి, దేవుని మాట వినని ప్రజలు దేవుని మాట వినలేదు. కాబట్టి రాత్రి ఆలోచించండి. 7వదిగా ఎవరు ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే దేవుని మాట విన్న వారిగా ఉన్నారు, దేవుని స్తుతించిన వారిగా ఉన్నారు. కాబట్టి పిల్లారా, అలా దేవుని మాట వినకపోతే ఎలా తీసుకెళ్తాం? మన ఇంట్లో చూడండి, మన పిల్లలు మన మాట విన్నారనుకోండి, డాడీ ఫోన్ అంటే తీసుకోనన్నా, ఫస్ట్ క్లాస్ వస్తా ఉంటే తీసుకోనన్నా, సైకిల్ అన్ని కొనిస్తాం. కానీ దేవుని మాట వినకపోతే ఏం చేస్తాం? నీకంటరా, నీ ముఖానికి ఫోను, నీ ముఖానికి సైకిల్ అన్నము ఎందుకు? మన మాట వింటే అన్ని ఇస్తాం మన పిల్లలకు. అలాగే దేవుడు కూడా ఆయన మాట వినాలని కోరుతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశమా ఆలకించి భూమి
చెవికి నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, నా మాట వినడం లేదు. కాబట్టి ఆయన మాట విన్నప్పుడు ఆయన ఎట్టిస్తారు ఆ కనాను దేశం. కాబట్టి రాత్రి యేసు ప్రభు మాట వినాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చెప్పబడింది, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ రాత్రి దేవుని మాట ఉంటే నీకు జీవం పరలోక రాజ్యము కనాను దేశం. కాబట్టి అందుకే యెహోవా మాట వినకపోయినందున 40 సంవత్సరాలు పట్టింది. ఇది 7వ ప్రాముఖ్యమైన కారణం. ఈ రాత్రి ఎవరైనా ఆ పరలోక రాజ్యం కనాను పోవాలని ఆశిస్తే ఈ రాత్రి దేవుని మాట విను. కనుక బలు అర్పించేదానికంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. 1 సమూయేలు 15:24. కాబట్టి రాత్రి ఎవరైతే యేసు ప్రభు మాట వింటారో అలాంటి వారికి నిత్యజీవము పరలోక రాజ్యం. కాబట్టి మాట వినని వారు నశించిపోయారు. కాబట్టి రాత్రి దేవుని మాట వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. నా మాట వినుమని ప్రభువా నేను మోకరించండి. నా మాట వినుమని ప్రభువా నేను రక్షింపను పిలచుచుండి, నేను రక్షింపను పిలచుచుండి, నా మాట వినుమని ప్రభువా నా మాట వినుమని ప్రభువా దయచేసి సోదరుడు మహిమదాస్ సేవకుడు ప్రార్థించాల్సిందిగా. మహిమదాస్ గారు రండి త్వరగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రులకు ఎక్కువగా ప్రేమించిన తండ్రి, పరిశుద్ధమైన దేవాలయ స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయం తండ్రి, మరి ఉదయ కాలం నుండి కొన్ని రాత్రి నుండి కూడా ప్రత్యేకమైన కోరిక ఈరోజు వీడియోస్ నైట్ కూడా స్పెషల్ మీడియాలో కోరుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయడానికి కారణం వారి జీవితంలో వారు ఏమి నేర్చుకోవాలో మీరు నేర్పుతున్న ప్రణాళిక వీటన్నిటిని బట్టి వందనములు. నేటి దినములో మేమేమి నేర్చుకోవాలన్నది కూడా నేను బయటపరుస్తూ వస్తున్న మీ ప్రభావాలను గడిపిస్తున్నాం. అదే రీతిలో ప్రభావితమైన వాక్యాన్ని కలిగించండి. మీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేస్తున్న ఈ మతాన్ని బలపరచండి. రేపటి దినం మరి కోరికలన్నింటిలో కూడా గోల్డెన్ వీడియోస్ పాటలు అన్నింటిలో కూడా రేపు రాత్రి కృతజ్ఞత గుడి కూడా దీవెనకరంగా చేయండి. స్థానికుల సేవకుని అదే రీతిలో కుటుంబాలు, సంఘటనలు, పరిచయాలు కనబడే కనుగోలు పరిచయం చేస్తున్న వాళ్ళందరూ కూడా జీవించండి. మా తండ్రి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు మాకెంతో కూరుకొరకు వారిని బట్టి మేము ఏదో నేర్చుకోవాలి. అట్లు ప్రభు నేర్చుకోవడానికి సహాయం చేయండి. అదే రీతిలో మేము దుర్దినాలను బట్టి ప్రభు రాంగ్ వేలలో పోకుండా మంచి మార్గంలో నడిపించుకోవడానికి సహాయం చేయండి. 40 సంవత్సరంలో వారి జీవితంలో ప్రభావ వస్త్రాలు నలిగిపోలేదు, చెప్పులు దేవా మరి చెప్పులు తిరిగిపోయిన అనుభవం లేదు, తిరిగిపోయిన అనుభవాలు లేదు, వస్త్రాలు పాతికి అనుభవం లేదు. ఇవన్నీ మీకు మహిమాత్మైన కార్యాలు. కాబట్టి ప్రభావ గొప్ప కార్యములు మా జీవితాల్లో మీరు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. అయితే మేమైతే వెనకబడిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభావ మా బలహీనతను మీరు క్షమించండి. దేవా మీరు మాకు ఏది నేర్పించాలనుకున్నారు అది నేర్చుకుని మీకు మహిమాత్మైన ఉండేలాగా సహాయం చేయమని చేరవచ్చిన వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి మీకు మహిమాత్మైన పరిచయం సిద్ధపరచమని అలసిపోయినటువంటి దేవుని ఈరోజు పరిచయం చేశారు. మీ దాసురాలు సహపాఠి వారి యొక్క దేవులన్నీ మీరు బలపరిచి వాడుకున్నాం. దేవుడి కొరకు బలపరచమని ప్రభు యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం కాపాడుకును తన మొదటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగా ఉన్న రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానము ఈ రోజు తన ప్రభు ఉంచునట్లు రేపటి వరకు దేవుని కృప మహిమ నడిపించును గాక. ఆమేన్.